श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। హరి ఓం తత్సత్. గడిచిన సత్సంగంలో మనం శ్రీ శంకరాచార్యుల వారి ద్వారా రచించబడినటువంటి సాధన పంచకం అనే చిన్న ప్రకరణ గ్రంథాన్ని చదవటం మొదలుపెట్టాం. దానికి ఉపోద్ఘాతముగా ఆ మొదటి రోజు మనం అనేక విషయాలని విన్నాం. దాంట్లో ఈ శంకరాచార్యులు వారు ఈ సాధన పంచకమును ఏ దృష్టితోటి దేన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ 40 సాధనలు ప్రతి మనిషికి అవసరమని చెప్పి రాశారు. అట్లా విచారణ చేసినప్పుడు మనం చూసాం, వేదముల చేత ఇవ్వబడినటువంటి జీవన ప్రణాళిక, దానినే వర్ణ ఆశ్రమ ధర్మము అంటాము. వర్ణ ధర్మములు ఈ రోజుల్లో అనుసరించేందుకు వీలు లేకుండా అన్ని కలగాపులం అయిపోయినాయి. ఆశ్రమ ధర్మములు కూడా పూర్వకాలంలో విభజించినంత ఖచ్చితంగా విభజించలేకపోయినా కూడా ఆశ్రమ ధర్మమును అనుసరించేందుకు ఒక్కొక్క వ్యక్తికి తనకు స్వాతంత్ర్యం ఉంది. అప్పుడు ఆశ్రమ ధర్మమును బేస్ చేసుకొని శంకరాచార్యులు వారు ఇక్కడ ఆ రోజుల్లో అలాగా గురుకుల పద్ధతి, వర్ణాశ్రములు బాగా పటిష్టముగా గట్టిగా ఉన్న రోజుల్లో చెప్పిన విషయమైనా కూడా ఇప్పుడు ఈ రోజుకి కూడా మనం వీటిని ఎట్లా అర్థం చేసుకొని మన యొక్క పురోగతికి ఉపయోగించుకోగలం అని. ఇక్కడ పురోగతి అంటే ధర్మము జీవితంలో ముఖ్యమైన అంశముగా ఉండాలి. ఆ ధర్మము చేత బ్రహ్మమును పొందాలి. అప్పుడు ఇక్కడ అర్ధకామములు సెకండరీగా ఉంటాయి, ధర్మ మోక్షములు ప్రైమరీగా ఉంటాయి. ఇవన్నీ గడిచిన సత్సంగంలో చెప్పిన విషయాలే. ముఖ్యముగా గుర్తు చేసుకోవలసినది ఆ రోజు చెప్పిన విషయం, సామాన్య ధర్మాలు ఎల్లవేళలా எல்லா దేశముల యందు అందరికీ వర్తించేటువంటివి అని చెప్పాం. కానీ విశేష ధర్మములు ఆయా కాలాల్లో ఆ దేశాల్లో ఆ వాళ్ళ వర్ణ ఆశ్రమ ధర్మములకు తగినట్లుగా అవి మారుతాయి. కాబట్టి ముఖ్యం ఏమిటంటే మనిషికి మొదట మనుషుడైన వాడికి ఈ సామాన్య ధర్మములు అనుసరించడం చాలా ముఖ్యం. ఆ సామాన్య ధర్మములు ఏమిటనేటువంటిది చాలా మందికి తెలుసు. వేదము చెప్పకపోయినా సహజంగానే మనము మన కుటుంబంలో తల్లిదండ్రుల దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి, సమాజంలో చూస్తాం, విన్నాం. కానీ వాటి యొక్క లోతుపాతులు, వాటి యొక్క గొప్పదనము, ముఖ్యత్వము మనము అంత శ్రద్ధగా తీసుకోనందువలన మధ్యలో దోవ తప్పి మనందరం ఆ సామాన్య ధర్మాలను వదిలేసేసి కాంప్రమైజ్ అవుతున్నాం. అప్పుడు మరలా ఈ మనిషిని సరి అయిన దోవలో పెట్టి వీడిని సామాన్య ధర్మములను అనుసరించేట్టు చేస్తే దాని వలన ఆ సామాన్య ధర్మములను అనుసరించటమే ధర్మము. అప్పుడు ఎవరైతే ఆ సామాన్య ధర్మాలను అనుసరిస్తాడో ధర్మ
అనుసరతి ధర్మ రక్షతి. జనరల్గా ఈ స్లోగన్ ఎట్లా చెప్తున్నారు? ధర్మో రక్షతి రక్షిత అంటారు. కానీ దాని యొక్క నిజమైన అర్థాన్ని ఇలా చేసుకోవాలి, అర్థం తీసుకోవాలి. ధర్మాన్ని రక్షించేందుకు నువ్వెవడవు? ధర్మమును కాపాడుటకు నీవెవడవు? ధర్మము ముందు నీవు ఎంత? మరి అప్పుడు అర్థం ఏమిటండి అంటే, ధర్మము అనుసరించుటయే నీ యొక్క బాధ్యత. ధర్మమును ప్రాపకాండ చేయటమే నీ యొక్క బాధ్యత. అంటే అర్థం ధర్మ అనుసరతి ధర్మో రక్షతి. ధర్మమును అనుసరించిన వాడిని ధర్మము రక్షించును. అప్పుడు ఆటోమేటికల్గా అర్థం ఏమిటంటే ధర్మాన్ని రక్షించినట్లు అవుతున్నది. అనుసరించటమే రక్షించటము. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఆ 4 ఆశ్రమ విషయాలను చెప్పేటప్పుడు బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అని చెప్పాం. ఇప్పుడు అవి బేస్ చేసుకొని ఇక్కడ శంకరాచార్యులు వారు నువ్వు ఏమేమి అనుసరించాలి, ఏమేమి సాధనలు చేయాలని చెప్పబోతున్నారు. ఈ మొదటి శ్లోకాన్ని ఆ రోజు చదివాము, కానీ మనం ఇంకా ఇన్స్ట్రక్షన్స్, ఉపదేశములు ఇంకా మొదలు పెట్టలేదు. మొదలు పెట్టడానికి ముందు మరొకసారి శాస్త్రము చెప్పేటువంటి ఈ యొక్క కొటేషన్, శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. శరీరము చేతనే, శరీరమనే సాధనము చేతనే, సాధకం. సాధకం అంటే ఇన్స్ట్రుమెంట్ ద్వారానే పురుషార్థములన్నిటినీ ఒక మనిషి పొందగలడు. అక్కడ పురుషార్థములని చెప్పకుండా శరీర మాధ్యం, శరీరము మూలముగా, నిజముగా ఈ శరీరము మూలముగానే నీ ధర్మమును పొందగలవు అని చెప్పారు. అక్కడ అర్థం ఏమిటంటే ధర్మ అర్థ కామ మోక్షములను తీసుకోవాలి, పురుషార్థాలను తీసుకోవాలి. శరీర మాధ్యం ఖలు పురుషార్థ సాధనం అని చెప్తే కరెక్ట్గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. అప్పుడు ఇక్కడ సాధకము, సాధకుడు, సాధకుడు, సాధన అండ్ సాధ్యం 4 ఉన్నాయి. సాధకం ఏమిటి? ఈ శరీరం. అప్పుడు ఈ శరీరము నాకు దొరికింది, పొందాను, నాకు ఇవ్వబడింది. మరి ఇప్పుడు దీనిని సరిగా నేను ఉపయోగించుకోవాలి అని చెప్పి అనుకునేవాడి నేను సాధకుడను. అప్పుడు సాధకుడైన నేను సాధకము అయినటువంటి శరీరమును, ఇన్స్ట్రుమెంట్ సాధకం అంటే, ఏ సాధన చేసి నేను ఆ సాధ్యమును పొందగలను? అర్థమైందా? ఈ ఊర్లో, ఈ స్టేషన్లో, ఈ ట్రైన్లో కూర్చుంటే నువ్వు, ఈ ట్రైను నిన్ను ఢిల్లీ తీసుకెళ్తుంది, లేక కాశీకి తీసుకెళ్తుంది. అప్పుడు ట్రైన్ అనేటువంటిది సాధకము, ట్రైన్లో కూర్చొని నువ్వు సాధకుడవు. ప్రయాణం అనే సాధనము చేత కాశీ అనేటువంటి సాధ్యమును పొందుతావు. కేవలము ట్రైన్ ఉంటే ప్రయోజనం లేదు, కేవలం నేను ట్రైన్లో కూర్చున్నానంటే ప్రయోజనం లేదు. ఆ సాధనం అనే ప్రయాణం జరగాలి. అప్పుడే సాధ్యం అనేటువంటి గోల్ని నేను పొందగలను. అదే విధముగా ఇక్కడ ఈ శరీరము సాధకము, సాధకుడను నేను, సాధనలు చేయాలి, సాధించవలసింది సాధించాలి. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఏమిటండి సాధించాల్సింది జీవితంలో?
ఎందుకు ప్రశ్న వస్తుంది? చాలాసార్లు చెప్పాంగా క్లియర్‌గా. ధర్మముతో జీవిస్తూ నీ జీవితానికి కావలసినటువంటి సౌకర్యములను, సుఖములను అర్ధకామముల చేత పొందుతూ మోక్షమును పొందేందుకు ఇవి ఉపయోగించుకో. జీవన యాత్ర కోసం అర్ధకామములు, జీవం యొక్క యాత్ర యొక్క గమ్యమునైనటువంటి మోక్షమును పొందుటకు ధర్మ సాధనం. ఇది అర్థమైనదంటే ఇప్పుడు మనం ఈ మొదటి శ్లోకంలో చెప్పినటువంటి సాధనల్ని చూద్దాం. మరొకసారి ఈరోజు ఆ మొదటి శ్లోకాన్ని చదువుతాను. ఈ సాధన పంచకము శ్లోకాలను చదివి తెలుగులో దాని సాహిత్యాన్ని కూడా కలిపి ఈ 2-3 రోజుల కిందట యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. కాబట్టి కావలసిన వాళ్ళు ఆ శ్లోకాలను చదువుకొని నేర్చుకోవాలంటే అది వినొచ్చు. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతిస్త్యజ్యతాం పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం. ఒక్కొక్క శ్లోకంలో 8 ఉపదేశాలను చేయబోతున్నారు. నేను ఈ సాధనలని ఉపదేశం 1, ఉపదేశం 2 అలా చెప్పుకుంటూ వస్తాను. సాధనం అన్నాను, ఉపదేశం అన్నాను ఒకటే. ద ప్రాక్టీస్. ఈ మొదటి శ్లోకంలో శంకరాచార్యులు వారు బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థ ఆశ్రమమును గురించి చెప్తున్నారు. తర్వాత 3వ శ్లోకంలో వానప్రస్థాశ్రమము అండ్ సన్యాసాశ్రమం గురించి చెప్పబోతారు. ఆ తర్వాత చివర 4-5 శ్లోకాల్లో కొన్ని ఎక్స్ట్రా సూచనలు, సాధనలు, స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్గా కొన్ని చెప్తారు. ఈ మొదటి ఉపదేశం ఏమిటి? వేదము నిత్యము అధీయతాం. వేదః నిత్యం అధీయతాం. ప్రతిరోజు వేదమును చదవాలి, పారాయణము చేయవలెను. పారాయణము చేసెదువుగాక. ఈ ధీయతాం అంటే యు మే డెఫినెట్లీ చేసుకోవాలి. వేదమును పారాయణం చేయి కాదు, చేయుదుగాక అంటే అది కమాండ్ లాంటిదే. వేదము యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్ని కమాండ్మెంట్స్. సో వేదమును నిత్యము అధీయతామంటే ఇప్పుడు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నప్పుడు ఇది ఆ రోజుల్లో సంగతి అండి. ఇప్పుడు చదువులు, ఇప్పుడు పద్ధతులు వేరు. ఆ రోజుల్లో సమాజంలో ఉన్నటువంటి 4 రకాల వర్ణములకు చెందినటువంటి పిల్లలు, మగ పిల్లలు ముఖ్యముగా వేద పాఠశాల గురువు దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అక్కడ వాళ్లకు ఈ వేదమును ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు నిత్యము పారాయణము చేస్తూ కొత్తవి నేర్చుకుంటూ అలా మినిమం 12 సంవత్సరాలు అట్లా గురుకులాల్లో ఉంటూ చదివేవాడు. అప్పుడు అక్కడ అందరికీ వేదమును బోధించడం కామన్గానే ఉంటుంది. దానితో పాటుగా వాళ్ళ వర్ణమును చెందినటువంటి ఆ వృత్తిని కూడా దాంట్లో ఎట్లా వాళ్ళు ముందుకు వెళ్ళాలి, దాన్ని ఎట్లా అనుసరించాలని చెప్పి బ్రాహ్మణుడకు వేరే వృత్తేముంది, వేదమును బోధించటమే. మరలా చాలా మందికి బోధించటమే. అందుకని బ్రాహ్మణుడికి మాత్రమే వేదమును చదువుటకు, వేదమును బోధించుటకు అర్హత ఇచ్చింది శాస్త్రమే.
క్షత్రియుడు వైశ్యుడు నేర్చుకోవచ్చు, కానీ వాళ్ళు ఎవరికి బోధించకూడదు. శూద్రుడికి వేదమును చదివేటువంటిది కూడా విధించలేదు శాస్త్రము. వాళ్ళకి ఏదేదో చిన్న వేరే విధమైనటువంటి కొన్ని కర్మలను చెప్పింది. కాబట్టి ఆ రోజుల్లో అట్లా బ్రహ్మచారులుగా ఉంటూ వేదమును నేర్చుకునేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు, ఆ బ్రహ్మచారులు అక్కడ వేదమును చదవటం అంటే కేవలము చదివి మనఃపాఠం చేయటమే కాదు, కంఠస్థం చేయటం కాదు. ఆ వేద అధ్యయనము తర్వాత వాళ్ళు ఆ వేదము యొక్క అర్థమును తెలుసుకుంటారు. అప్పుడు వేదం యొక్క అర్థమును తెలుసుకోవాలంటే వాళ్ళకి తప్పకుండా వేద అంగములు కూడా తెలియాలి. అప్పుడు వేద అర్థ విచారము చేయుటకు వేద అంగములు తెలిసుండాలి. కాబట్టి ఆ 6 వేద అంగములను కూడా షడంగములు నేర్చుకుంటారు. వాటిని శిక్షా, వ్యాకరణం, కల్పం, నిరుక్తం, ఛందసం, జ్యోతిషం అని 6 వేద అంగములు చెప్పబడుతున్నాయి. ఇవి చదివితేనే వేదము యొక్క అర్థమును తెలుసుకోవటానికి వీలవుతుంది. లేకపోతే అసలు వేదమును సరిగ్గా చదవటానికి కూడా మనకు భాష రావాలి. కాబట్టి శిక్ష అంటారు దాన్ని మొదట. అందుకని శిక్ష, వ్యాకరణం, కల్పం, నిరుక్తం, ఛందస్సు అండ్ జ్యోతిషం. వాటి వివరాలను నేను ఇప్పుడు చెప్పట్లేదు, అంత మనకి ఇప్పుడు అవసరం లేదు. తర్వాత అలా మరి బ్రహ్మచర్య ఆశ్రమంలో చదివాడు వేదం అంతా, ఆ తర్వాత మరి వదిలేసేస్తాడంటే లేదు. అందుకని ఇక్కడ వేదము నిత్యం అధీయతామంటే జీవితాంతము నువ్వు నీ యొక్క ఆశ్రమ ధర్మమునకు తగినట్లుగా నువ్వు ఆ వేదములను చదువుతూనే ఉండు. చదవకపోతే మర్చిపోతావు. ఆ వేదములు మాత్రమే కాకుండా నీకు వయస్సు అవ్వగా తర్వాత నీకు పరిపక్వత రాగరాగా నువ్వు వేద అంతమును కూడా ఆశ్రయించుకొని జ్ఞానమును పొందుటకు వీలవుతుంది. కాబట్టి ఆ వేదములు పారాయణం అనేటువంటిది మాత్రమే చేసేసి మొదల్లో వదిలేసేది కాదు, ఇప్పుడు కూడా చెయ్యాలి. అంటే గృహస్థుడిగా అయిన తర్వాత కూడా ఆ వేదములలో చెప్పబడిన గృహస్థుడికి నియమించబడిన కర్మలను చేస్తూ చదివిన వేదములన్నిటినీ అధ్యయనం చేసుకుంటూ పారాయణం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి అది కూడా చాలా ముఖ్యం. సరే, ఈ రోజుల్లో విషయం చెప్పండి. వేదము అందరూ చదవటం లేదు, ఎవరికి అందుబాటులో లేదు, చదవటం కష్టం కూడా. ఇప్పుడు ఆ రకమైన పద్ధతులు లేవు. ఎవరో కొంతమంది బ్రాహ్మణులు వాళ్ళ పిల్లలు ఆ పూజలు అవన్నీ చేయించుటకు, వాళ్ళు పురోహితులగుటకు ఆ వేదాలను చదువుతున్నారు గురుకులాల్లో. అదే పెద్ద విషయం. అవి కూడా జరుగుతున్నది ఈ రోజుల్లో. అటువంటి దానిని మనము రక్షించి పోషించి ఆదరణ చూపాలి. అది గుర్తుంచుకోండి. అప్పుడు మరి ఏం చేయాలంటే, నేను వేదం చదవలేదే, లేక స్త్రీలు అడుగుతారు, వేదం చదవటానికి స్త్రీలకు అర్హత ఇవ్వలేదు. ఏవో కొన్ని చదవచ్చు. వాళ్ళు ఏం చేయాలి అప్పుడు? సరే, వేదము చదవలే తెలుసు, ఏదో కొన్ని సూక్తములైనా తెలుసుంటే వాటిని చెప్పుకో, సరేనా? లేక అట్లీస్ట్ ఆ విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామం అనేటువంటివి అయినా చదువుతుండు. ఇది స్త్రీలకు కూడా చాలా సులభముగా అందుబాటులో ఉన్నది, చెయ్యమని చెప్పేటువంటిది. అవి చెయ్యి. కాబట్టి ఏదో ఒక విధముగా ఆ శాస్త్రం యొక్క సంబంధమును పెట్టుకొని ప్రతిరోజు వేదో నిత్యమధీయతాం, లేక ఇలా సత్సంగములో ఈ శాస్త్రములు వేదములో చెప్పిన విషయాలనే గురువు గారి దగ్గర నుంచి ఇలా వింటూ ఉంటేనే ఇది కూడా నువ్వు వేదమును నిత్యము చదువుతున్నట్లే. వేదమును నిత్యము వింటున్నావు కదా, ఏవో చిన్న శ్లోకాలు తెలిసినవి అవన్నీ కూడా చెప్పడం కూడా వేదం చదువుతున్నట్లే. సాధారణముగా శ్లోకాలు అనేటువంటివి
కొన్ని వేద మంత్రములు కూడా చిన్న చిన్నవి చాలా మంది మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచే శ్లోక రూపంలో చెప్పారు. తర్వాత కొంచెం చదివాడంటే మంత్ర రూపంలో ఉంటాయి. లేక అట్లీస్ట్ శాంతి పాఠం అని చెప్పబడే ఆ మంత్రాలు, ఓం సహనాభవతు, ఓం భద్రం కరుణేభి, ఇట్లాంటి శాంతి మంత్రాలైనా సరే ఆ వేద మంత్రం ఏదో, లేక ఒక సూక్తమో, మేధా సూక్తమో, పురుష సూక్తమో ఏదో ఒకటి ఇలా వేదమును నిత్యము పారాయణం చేస్తూ చదువుతూనే ఉండాలి. టైం క్రమముగా నీకు తర్వాత జీవితంలో వాటి లోతైన అర్థాలను తెలుసుకుంటూ ముఖ్యముగా వేద అంతమునకు రావాలి. అప్పుడు అక్కడ నీకు ఉపనిషత్తులు, వేదాంతము బోధించబడుతుంది. కాబట్టి వదలకూడదు. వేదముతోటి సంబంధమును వదలనే కూడదు అనేది మొదటి ఇన్స్ట్రక్షను. ఎందుకంటే చెప్పాము కదా, ఈ వేదములు ఇచ్చేటువంటి జీవన ప్రణాళిక అన్ని కాలాలలో అందరికీ అన్ని దేశాలలో ఎప్పుడూ వాళ్ళ శ్రేయస్కరం కోసం, హితం కోసం ఉపయోగపడేది. ఇది గుర్తించి గమనించిన వాడు వాటిని వదలడు. సరే, ఇంకొకటి చెప్పాలంటే విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం చెప్పాను. స్త్రీలకు లేక వేరే సూక్తాలు అవి తెలియని జెంట్స్ కూడా ఇంకా లేక భగవద్గీతని పారాయణం చేయాలి. ఎందుకంటే భగవద్గీత స్మృతి గ్రంథం, ఉపనిషత్తుల యొక్క సారము, వేదముల యొక్క సారము ఉపనిషత్తుల యొక్క సారము భగవద్గీత. అది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అవతారమైన కృష్ణుడే తన అమృత వచనములతోటి పలికినటువంటి పలుకులు. అది సంస్కృతము కష్టము కాదు, అన్ని భాషలలో అది ట్రాన్స్లిటరేషన్ చేయబడి పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి భగవద్గీతను ఒక్కొక్క అధ్యాయమును పారాయణము చేయటము, దాని తర్వాత దానిని అర్థమును గురువు గారి దగ్గర నుంచి వినాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. పుస్తకాల్లో అర్థాలు రాసినా కూడా అవి మనముగా చదివి దానిని అర్థం చేసుకొని మనకి ఇష్టం వచ్చినట్లుగా అనుకోకూడదు. మీకు ఇంట్రెస్ట్ వచ్చినదంటే ఖచ్చితంగా జ్ఞాన మార్గంలో ఆ భగవద్గీత యొక్క అర్థాన్ని తెలుసుకోవటానికి నువ్వు గురువుని ఆశ్రయించాల్సిందే. అది వేదాంత గ్రంథం. అసలు మొదల్లో అది బోధిస్తాం, సింపుల్, ఉపనిషత్తులకు ముందు. కాబట్టి ఏదో విధముగా వేదముతోటి నువ్వు సంబంధమును పెట్టుకో. అప్పుడు నువ్వు దోవ తప్పవు, పక్క మార్గానికి వెళ్ళవు, నీ జీవితము బాగుపడుతుంది, ధన్యమవుతుంది అనే ఉద్దేశంతో వేదో నిత్యం అధీయతామంటే ఇదేదో బ్రాహ్మణుల కోసం చెప్తున్నారు. శంకరాచార్యుల వారు కూడా బ్రాహ్మణుడు, ఆయన కేరళ నంబూద్రి బ్రాహ్మణుడు, అట్లా అని అనుకోకండి. అందుకనే ఇప్పుడు మీరు ఏ కులానికి చెందిన వాళ్ళని ఇక్కడ అడగట్లేదుగా. మీరు ఇది వింటున్నారు, ఎవరెవరు వింటున్నారో, ఎంతమంది వింటున్నారో, మీరు మీ కులం ఏమిటో, మీ జాతి ఏమిటో, వర్ణం గురించి అక్కర్లేదు. మీకు ఈ వేదముల యొక్క విషయమైనటువంటి ఈ ప్రకరణ గ్రంథములు భగవద్గీతలో నీకు శ్రద్ధ వచ్చినది అంటే, వినాలని ఆశ వస్తున్నదంటే, జీవితంలో అన్ని చూశాను కానీ అక్కడ ఏమీ నాకు పూర్ణమైన తృప్తి కలగలేదని తెలిసి, లేక జీవితంలో కొన్ని చాలా బాధలకు లోనైనాను, నా మనస్సుకి ఇప్పుడు చాలా దుఃఖము, తాపముగా ఉన్నది, నేను బయటపడాలనుకుంటున్నాను, ఏదో విధముగా మనం ఇటువైపు వచ్చాం. ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత దీన్ని నమ్ముకొని ఈ శంకర్లు వారు చెప్పేటువంటివి, మీరు స్త్రీ కానీ పురుషుడు కానీ, ఏ భాషకు చెందిన వాళ్ళైనా కానీ, భాష అర్థం కావాలిగా, నేను తెలుగులో మాట్లాడుతున్నాను, ఏ వర్ణమునకు చెందిన వాళ్ళైనా కానీ, ఏ వయస్సుకు చెందిన వాళ్ళైనా సరే విన్నారంటే మీ జీవితం ధన్యమవుతుంది, మీకు ఉపయోగపడుతుంది. అది మీరే చెప్పుకోవాలి. ఎస్, ఈ వినటం వలన ఈ విషయాలని ఇంతకుముందు నాకు తెలియనివి ఎన్నో తెలుసుకున్నాను, ఇంతకుముందు నాకు తెలిసినవన్నీ కూడా వాటిలో ఉన్న తప్పుల్ని దిద్దుకున్నాను, అప్పుడు నాకు సరైన మార్గము చక్కగా నాకు ఇప్పుడు కనిపిస్తున్నది అని చెప్పి ధైర్యముగా నేను ఇప్పుడు నా గమ్యమును చేరుటకు నేను ప్రయాణం సాగిస్తాను అనే నమ్మకం
దృఢ విశ్వాసం మీకు వచ్చినదంటే మీరు దీన్ని బాగా లైక్ చేస్తున్నారని అర్థం. కాబట్టి ఇది పెద్ద బ్లెస్సింగ్. సరే, విషయం ఏమిటి చెప్తున్నాం? వేదమును నిత్యము చదవాలి, వేదముతోటి నిత్యము సంబంధము పెట్టుకోవాలి ఏదో ఒక విధముగా. కాబట్టి మొదటి ఇన్స్ట్రక్షన్ ఇది సహజముగా మొదట బ్రహ్మచర్య ఆశ్రమమునకు చెందినదిగా చెప్పబడింది. సో బ్రహ్మచర్య ఆశ్రమమునకు ఒకే ఒక ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎందుకంటే ఆ బాలకుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వాడికి ఆ వేద అధ్యయనము తప్ప మిగిలినటువంటి శరీర ధ్యాస, శరీర అలంకరణలు ఏముండవు. అక్కడ ఆశ్రమంలో భోజనం దొరుకుతుంది, లేక భిక్షకు వెళ్ళొస్తాడు. మొత్తంలో గురువు గారు చెప్పేటువంటి ఆ వేదం, ఈ రెండే మనస్సులో కలలో కూడా అవే తిరుగుతుంటాయి. అంతగా అక్కడ క్రమశిక్షణతోటి అట్లా పెరుగుతాడు. చూడండి, చదివేటువంటి విద్యార్థికి ఎంత ముఖ్యం. ఆ చిన్న వయస్సులో వాళ్ళ మేధాశక్తి చాలా చక్కగా ఉంటుంది. ఉన్న మేధాశక్తి ఇంకా ప్రతి దినదినము అది వర్ధమానం అవుతూనే ఉంటుంది. గురువుగారి సాన్నిధ్యంలో ఉండటం వలన, అక్కడ ఆచరించబడే నియమనిష్టల వలన చక్కగా బుద్ధిమంతుడవుతాడు. బుద్ధి బాగా మంచి బుద్ధిమంతుడవుతాడంటే చాలు. సరే, అలా చెప్పిన తర్వాత రెండో ఉపదేశము ఏమిటిస్తున్నారంటే, తదుదితం కర్మ స్వనుష్ఠీయత. ఆ వేదముల చేత చెప్పబడినటువంటి, ఆ వేదముల నుండి పుట్టినటువంటి కర్మ విషయములు, నువ్వు ఏమి చెయ్యాలి నీ జీవితంలో, ఏవి చేయకూడదు అని చెప్పి వాటిని అనుష్ఠీయత. రెండో ఉపదేశం తదుదితం కర్మ స్వనుష్ఠీయత అనుంది. అక్కడ స్వ వచ్చి స్వాగాను తీసుకున్నాను అంటే నీ స్వధర్మము అని తీసుకోవచ్చు, స్వకర్మ. లేక అక్కడ గ్రామటికల్గా చూస్తే అది అవుతుంది. అంటే మంచిగా అంటే చక్కగా అంటే సిన్సియర్గా, హోల్ హార్టెడ్లీ. చూడండి, అనుష్ఠీయత నీవు ఆచరించుగాక అని చెప్పి కమాండ్ చేస్తున్నాం. అప్పుడు వేదములలో ఏం చెప్పారంటే, ఇప్పుడు అనేక కర్మలు చెప్పాను కదా, వాళ్ళ వర్ణ ఆశ్రమ ధర్మముకు తగినట్లుగా. ముఖ్యంగా ఇప్పుడు మరలా ఆ 10 చెప్పాను చూశారా, యమనియమాలని చెప్పి సామాన్య ధర్మాలు. వాటిని విశేష సామాన్య ధర్మములను 10ని అనుసరిస్తూ విశేషముగా నువ్వు చెయ్యవలసినటువంటి, ఇప్పుడు బ్రహ్మచర్యాశ్రమం అయిపోయినది కాబట్టి ఇప్పుడు గృహస్థుడిగా అవుతాడు ఈ బ్రహ్మచారి. గురువు గారి పర్మిషన్ తీసుకొని చదువంత అయింది కాబట్టి తాను కుటుంబస్థుడు గృహస్థుడవుతాడు. ఆ గృహస్థుడైనప్పుడు అక్కడ తాను కర్మలను చాలా చేసేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే బ్రహ్మచర్యాశ్రమంలో పెద్ద కర్మలేముండవు, చిన్న సమిధాదానము, సంధ్యావందనం ఇట్లాంటివి తప్ప పెద్ద అగ్నిక్రియలు ఏమి ఉండవు. కానీ గృహస్థుడైన తర్వాత ఇంకా చాలా బిజీగా రొటీన్ పెట్టేసింది వేదం. ఎందుకంటే బిజీగా వీడికి రొటీన్ ఇవ్వకపోతే వీడు అవసరం లేని వేటిల్లోనూ మనస్సు పోతుంది. న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు, వాట్సాప్లు, కంప్యూటర్లు, టీవీలు వీటిల్లోనే పోతాడు. అందుకని కనీసం పొద్దున్నే ఒక గంటన్నర సేపు ఆ 7-8 వరకు ఏ ఫోన్ని తాకకూడదు, ఏ వాట్సాప్ని చూడకూడదు. ఇలా చెప్తే నా మీద మీకు అందరికి కోపం వస్తుంది. కోపం వస్తే నేనేం చేస్తాను? అట్లా దాన్ని జోలికే పోకుండా నీ సాధనలో, అనుష్ఠానంలో నువ్వు ఉండాలి. ఆ తర్వాత వ్యవహారం చేయాల్సి ఉంటుంది, పనులకు వెళ్ళాలి, ఇంటి పనులు చేయాలి వాళ్ళ బాధ్యతకి తగినట్లుగా. కానీ మొత్తానికి
విశేష ధర్మములను కూడా నువ్వు అనుష్ఠిస్తూ ఉండాలి అని చెప్పి. విశేష ధర్మములు ఏమిటి? అదే గృహస్థుడైన తర్వాత పొద్దున్నే అగ్నిహోత్రం చేయాలి, సంధ్యావందనం చేయాలి, అగ్నిహోత్రం చేయాలి, ఔపాసనం చేయాలి, ఇలా చాలా పెట్టారు. ఈ రోజుల్లో వాటిని గురించి మాట్లాడి వాటిని చేసేందుకు టైం ఉందా సార్ అంటే అది కూడా కష్టమే. కానీ ఇక్కడ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అంటే నువ్వు నీ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం, మనసు యొక్క శుద్ధి కోసం నువ్వు ఎంత వరకు నీ అనుష్ఠానమును చేయగలవో శాస్త్రం చెప్పిన అనుష్ఠానాలు, నీ సొంతగా నువ్వు కల్పించుకునేవేవో చేయకూడదు. శాస్త్రం చెప్పిన అనుష్ఠానమును ప్రతిరోజు అనుష్ఠీయత, అనుదినము చేసేటువంటి దానికి పేరు అనుష్ఠానం. నిష్ఠతోటి అనుసరించి ప్రతిరోజు చేసేటువంటిది. అందుకనే ఆయన చాలా అనుష్ఠానపరుడండి. ఆయన అనుష్ఠానం అంతా పొద్దున్నే చేయకుండా ఆయన అసలు బయటికి రాడు. ఆయన తర్వాత ఏమి తాగడు, టీ కాఫీలు, టిఫిన్ కానీ అంటారు. అంటే అనుష్ఠానం అనేటువంటిది మనిషికి సత్య, ధర్మ, వేద వీటన్నిటి మీద నిష్ఠనిస్తుంది. నిష్ఠ అంటే చాలా దృఢమైనటువంటి విశ్వాసము, శ్రద్ధాభక్తులను ఇస్తుంది కాబట్టి దాన్ని అనుష్ఠానం అంటారు. వాళ్ళ అనుష్ఠానాలు ఆ ఉపాసన రూపంలో కూడా చాలా చేస్తారు. యాక్చువల్గా కర్మ ఉపాసన రెండు కలిసే వెళుతుంటాయి. ఇప్పుడు అగ్నిహోత్రం చేస్తున్నామంటే అది ఒక కర్మలాగా ఉంటుంది. ఓం అగ్నయ స్వాహ, అజ్ఞాయ ఇదం నమ, ఇదం న మమ, ఇట్లా వరుణాయ స్వాహ ఇవన్నీ చెప్తాం. బయట క్రియ చేస్తున్నా కూడా అక్కడ చూసారా, అగ్ని అనే దేవత ఉన్నది, ఆ దేవత ఉన్నాడు, ఆ దేవత అగ్నిని మీద శ్రద్ధ, భక్తి అదంతా ఉంటుంది. అప్పుడు భక్తి కూడా కలిసే ఉంది కర్మతోటి. అప్పుడు భక్తిని కర్మలో ఒక అంగముగా చెప్పచ్చు. అర్థమైందా? సరే, ఇది రెండో ఉపదేశం. ఇక్కడ కర్మను గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం వివరాలను మనం తెలుసుకోవలసి ఉంది. ఎంత చెప్పినా కూడా ఇప్పుడు వైదిక కర్మలు అందరూ చేయగలరా, చేస్తున్నారా, వాటి మీద శ్రద్ధ నమ్ముకుందా అనేటువంటిది అలా ఉండనియండి. జనరల్గా వేదములు ఈ కర్మను 3 రకాలుగా విభజించి చెప్తున్నది. ఒకటేమిటంటే నిష్కామ కర్మ, రెండోది సకామ కర్మ, మూడోది నిషిద్ధ కర్మ. ఒకటొక్కటిని కొంచెం చూద్దాం వివరించి. ఇప్పుడు వీటిలో నిష్కామ కర్మ అనేది ఏదైతే చెప్తున్నామో అంటే ఏంటి, ఏమి ఫలమును ఆశించకుండా నువ్వు ఆ కర్మని చేస్తూ ఉండాలి. ఉదాహరణమునకు సంధ్యావందనం చేయుట, లేక తులసి చెట్టుకి నీళ్లు పోయట ఆడవాళ్ళకైతే, ఆవు ఉంటే ఆవుని పూజించుట, ఆవుకి సేవ చేయుట, గోసేవ, ఇలాంటివి ఉన్నాయి చూసారు. ఇవన్నీ నిష్కామ కర్మలు. నేను ఇది చేస్తే నాకు ఏమి వస్తుంది ఫలం అని అడగకూడదు. వేదం విధిస్తున్నది నువ్వు ఇది చెయ్యి. అదేమిటండి మరి ఏమి నాకు ఫలం ఆశించకూడదు, అందుకనే దాన్ని నిష్కామ కర్మ అన్నాం. మరి ఫలమే ఏమి ఆశించకుండా అసలు ఎందుకంటే చెయ్యాలి అని సందేహం వస్తుంది. అప్పుడు వేదం ఏం చెప్తుందంటే, శాస్త్రం నీకు బాహ్యముగా ఏ మెటీరియల్ ఫలాలు రావు. ఓకే, నిజముగా చెప్పాలంటే మెటీరియల్ ఫలం ఏమి రాదు. కానీ నువ్వు చెయ్యకపోయినావంటే నీకు అది వచ్చి ఏమవుతుంది, నువ్వు పాపం చేసిన వాడవైతావు. చెయ్యకపోతే అది ప్రాయశ్చిత్తం చేసుకోవాలి దానికి నువ్వు. కాబట్టి నిష్కామ కర్మలు ఇలా చెప్పినవి కొన్ని ఉన్నాయి, వాటన్నిటినీ చేస్తూనే ఉండాలి. ఇంకా కూడా నా సందేహం తీరలేదండి. అసలు మరి ఎందుకు, నాకు ఏమి అవుతుంది? అది ఏ కర్మ అయినా సరే ఫలాన్ని ఇవ్వకుండా ఉండదు కదా.
రూల్ ప్రకారం ఎవ్రీ కర్మ ఈజ్ బౌండ్ టు గివ్ ద రిజల్ట్. అప్పుడు చెప్తుంది శాస్త్రం, మీకు అదే బాహ్యముగా కనిపించే లౌకిక ఫలాలు ఏమీ ఏర్పడవు అని, నీకు కనిపించినటువంటి లోపల ఆంతరికమైనటువంటి చిత్తం శుద్ధి అవుతుంది. నీకు చిత్తశుద్ధి అవటమే పెద్ద గొప్ప ఫలం. అది ఎంత అవుతుంది, ఎట్లా అవుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుందనేది నువ్వేమి ఆలోచించకు. ఓకే, అందుకని నువ్వు వదలకుండా వాటిని చేస్తూనే ఉండు. నిష్కామ కర్మలు ట్రైనింగ్ అది యాక్చువల్గా. ఆ తర్వాత మరి నిష్కామ కర్మలే చేస్తూ ఉంటే మరి నేను అప్పుడు దేవుణ్ణి ప్రార్థించుకోవద్దా? నాకు నాకు పిల్లలు పుట్టాలని, లేక పిల్లలు బాగా చదివి పెరగాలని, ఇట్లా నాకు కొంచెం కష్టాలున్నాయి, అవి పోవాలని, నా ఆరోగ్యం సరిగా లేదు, అది సరి అవ్వాలని చెప్పి ఇట్లా వేడుకోవటం తప్ప అట్లా అని చెప్పలే శాస్త్రం. సకామ కర్మలు కూడా కొన్ని చేసుకో, కానీ దాంట్లో అది టూ మచ్గా అవ్వకూడదు. ఇంకా సకామ కర్మలే అంటే డిజైర్తో కూడినటువంటి కర్మలనే చేస్తూ నిష్కామముగా ఏ కర్మము చేయకుండా, ఈ రోజుల్లో మోస్ట్ మెటీరియలిస్టిక్ అయినటువంటి ఈ వరల్డ్ పీపుల్ ఇప్పుడు చూశారంటే బ్రాహ్మణులు నిష్కామ కర్మలు, నిత్య కర్మలు వదిలేశారు. నిష్కామ కర్మ అంటే దానికి మరొక పేరు నిత్య కర్మ. ఆ రోజు చెప్పేటప్పుడు చెప్పాను నిత్య నైమిత్తిక కర్మలు అని చెప్పి, ఈ రోజు కొంచెం వేరుగా వివరిస్తున్నాను. సో నిష్కామ కర్మలు నువ్వు అవి చెయ్యాలి. ఓకే, ప్రత్యవాయ దోషం వస్తుంది చేయకపోతే. చేస్తే ఏమి నీకు ఇక్కడ మెటీరియల్ ఫలం ఏం దొరకదు, కానీ ఆధ్యాత్మిక ఫలమున పొందుటకు కావలసినటువంటి ప్రిపరేషన్ నీ చిత్తం శుద్ధి అవుతుంది. అదే గొప్ప విషయమే కదా. అది నువ్వు గుర్తించావంటే వాటిని వదలకుండా చేయాలి. సరే, సకామం గురించి చెప్పండి. చేసుకో, పిల్లలకు, కుటుంబానికి, తర్వాత డబ్బులు కొంచెం సంపాదించుకోవాలి, నీ పొట్టకు, తిండికి, వస్త్రమునకు, నీడకు కావాల్సింది. వాటిని ఆశించడం తప్పు కాదు, కానీ అవి అధర్మముగా సంపాదించాలని ఇంకా అదే జీవిత లక్ష్యం అని చెప్పి మాత్రం పోకు. ఇంత చెప్తుంది ఉపనిషత్తు. అందుకని కుటుంబం, నీకు పెళ్ళయింది, భార్య ఉంది, భార్యతోటి అనుభవించు, పిల్లలు, తను కుటుంబాన్ని చూసుకుంటుండు, దానికి పోషించడానికి కావాల్సినటువంటి డబ్బుల కోసం నువ్వు ఏ వృత్తి చేస్తున్నావు అది చెయ్యి, కానీ ధర్మముగా చెయ్యి, సంపాదించు, సుఖముగా ఉండు, ఆనందాన్ని అనుభవించు, చక్కగా తిను, అప్పుడప్పుడు విహారానికి వెళ్ళు, తీర్థయాత్రలు వెళ్ళు. ఇదేమి సకామ కర్మలు. తర్వాత ఏదో ఆశించి భగవంతుని వేడుకోవటం అవన్నీ కూడా చేసుకో, తర్వాత చేస్తూనే ఉండు, కానీ నిషిద్ధ కర్మలు మాత్రం చెయ్యకు, ప్రొహిబిటెడ్ యాక్షన్స్ని చెయ్యకు. ఏమిటవి? ఉదాహరణమునకు సురాపానం న కుర్యాత్, ఆల్కహాల్ని ఉపయోగించకూడదు, తాగకూడదు. మాంసభక్షణం న కుర్యాత్, మాంసమును భక్షించకూడదు. ధూమ్రపానం న కుర్యాత్, సిగరెట్, పొగ ఇవన్నీ తాగకూడదు. ఇలా ఇవన్నీ నిషిద్ధ కర్మలు, అసలు చేయనేకూడదు అని చెప్పి ఆ నిషిద్ధ కర్మల్ని నువ్వు చేయకుండా ఉండాలి. సరే, నిష్కామ కర్మలు కంపల్సరీ అందరికీ. అప్పుడు కంపల్సరీ అని చెప్పినప్పుడు నాకు ఇష్టం లేదు అని చెప్పకూడదు. నీ యొక్క అయిష్టములకు సంబంధించినది కాదది. నీ యొక్క లైక్స్ అండ్ డిస్లైక్స్కి, విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి నాకు ఇష్టం లేదు, నాకు నచ్చలేదని చెప్పకూడదు. నీకు నచ్చినా నచ్చకపోయినా చేయాల్సిందే అంటుంది శాస్త్రం. ఇదెక్కడ గొడవ అండి? ఎక్కడ గొడవ? ఉదాహరణ చూడు, ఒక డాక్టర్ దగ్గరకి వ్యాధితోటి నువ్వు వెళ్ళావు, ఆ వ్యాధిని నీకు తెలియదు అసలు ఏమవుతున్నదని, డాక్టర్కి మాత్రమే తెలుసు. కాబట్టి డాక్టర్ నీ యొక్క వ్యాధిని గుణము చేయుటకు ఆయన ఆలోచించి మందునిస్తాడు. ఇప్పుడు ఆ మందు
కొంచెం చేదుగా ఉంటుంది, తాగటానికో మింగటానికో కష్టమే, నాకు మందు చేదుగా ఉన్నది, నాకు నచ్చలేదు ఇదని చెప్పి నేను మందు తినను డాక్టర్ గారు అంటే ఆ డాక్టర్ ఏం చేయగలడు? నీకు తెలియదు నీ రోగానికి మందు, డాక్టర్ ఇచ్చిందో నువ్వు వేసుకోని అంటావు. అప్పుడేంటి? నీకు నీ యొక్క అయిష్టముల మీద ఆధారపడి ఉండదు కదా. డాక్టర్ చెప్పాడు అంతే, నాకు ఇష్టం లేకపోయినా కూడా వేసుకోవాల్సిందే. మరి అలాంటప్పుడు లోకనాథుడు, లోక వైద్యుడు, వైద్యనాథుడైనటువంటి ఆ భగవంతుడే వేదం రూపంలో ఈ సంసారం అనే రోగమునకు అందరికీ ఇవ్వవలసిన మందు ఏమిటనేది ఆయనకి తెలుసా, నీకు తెలుసా? నీ సంసార కారణం, నీ దుఃఖమునకు కారణం ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన చక్కగా మందు ఇవ్వగలడా? ఇంకెవరు లోకల్ డాక్టర్స్ కంటే ఆయనంత గొప్పవాడు. మరి అటువంటప్పుడు ఆ లోక వైద్యుడైనటువంటి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వేదం అనే మందు, దాంట్లో చెప్పినటువంటి ఆ నిష్కామ కర్మలు అనేటువంటివి మందు లాంటివి. అప్పుడు అవి ఒక మనిషి యొక్క చిత్తమును శుద్ధి చేసి ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగపడతాయి. చెప్పాను కదా. అది నువ్వు గుర్తించావంటే కష్టమని చెప్పవు, ఇష్టమని చెప్పవు, ఇష్టం లేదని చెప్పవు, చేయాలి, చేస్తావు. తరువాత ఈ సకామ కర్మలు నిష్కామ కర్మల్లాగా అందరికీ కంపల్సరీ కాదండి. అందరికీ కంపల్సరీ కాదు. సకామ కర్మ అంటే ఏంటి? ఒకడికి కారు కొనుక్కోవాలనుంది, ఇంకొకటికి ఇల్లు కొనుక్కోవాలనుంది. వాడికి ఏదో వాడి ఆశ దాని గురించి చేవేస్తాడు. ఒకడికి పిల్లలు పుట్టలేదు కాబట్టి పుత్ర కామేష్టి యాగం చేశాడు దశరథుడు. మరొకరికి ఏదో ఆ దేశంలో వర్షాలు లేవన్నాడు, వర్షములు రావడం కోసం ఒక ఆయన యజ్ఞం చేశాడు. ఇలాగే పెళ్లి కాలేదు, భార్య రాలేదంటే ఇంకొకడు మంచి భార్య కోసం ఏదో యజ్ఞయాగం చేశాడు. ఇట్లా అది మారతాయి. ఒక్కొక్కళ్ళ ఆశకి వాళ్ళ అవసరానికి తగినట్లు మారతాయి. కాబట్టి అవి కంపల్సరీ కాదు, అందరూ ఇది చేయాల్సిందే అనేది కదా. అందరూ ఇట్లా చేయాల్సిందే అని చెప్పి, ఇప్పుడు కుచేలుడికి చాలా మంది పిల్లలు ఉన్నట్టుగా భాగవతంలో చెప్పబడింది. ఇప్పుడు ఆయన పోయి పుత్రకామిష్టి యాగం చేయమంటే ఆయన ఎక్కువ మంది పిల్లలుండి ఆయన సంసారంలోనే కొంచెం కష్టాలు పాలవుతున్నారు బీదతనము వలన. కాబట్టి ఎవరికి ఏంటనేది కంపల్సరీ కాదు. సకామ కర్మలు ఆప్షనల్ అని అర్థం. కాబట్టి ఆ సకామ కర్మలు అర్థకామ సిద్ధ్యర్థం, మెటీరియల్ బెనిఫిట్స్ కోసం. కాబట్టి అవి వేరీ అవుతుంటాయి. సరే, నిషిద్ధ కర్మలు సర్వదా త్యజించాల్సిందే. ఎందుకంటే అవి ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతిబంధకములు. సరే, ఆ తర్వాత కర్మ అంటే ఇక్కడ ఇంకా ఏమి అర్థం చేసుకోవాలంటే స్వధర్మం అనేది కూడా కర్మ. కర్మ అనగానే ఇక్కడ వెంటనే ఏదో యజ్ఞం యాగం అనేదే కర్మం అనేది కాదు. స్వధర్మమేవ కర్మ. ఇప్పుడు ఈ కాలంలో అందరికీ వర్తించేలాగా, ఇప్పుడు సంధ్యావందనం గురించి మాట్లాడితే నేను లేక వేరే ఏదో అగ్నిహోత్రం అందరూ చేయలేరు, అందరూ కాదు. కానీ అందరికీ అనుగుణముగా ఉండేటువంటి నిష్కామ కర్మ అనేటువంటిది శాస్త్రం ఒక చక్కటి పథకాన్ని ఇచ్చింది. ఏమిటది? పంచమహాయజ్ఞములను అందరూ చేయొచ్చు, ఇవి కంపల్సరీ. అందుకని ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ది ఆర్థోడాక్సికల్ సంధ్యావందనం అండ్ ఉపాసనం అండ్ వైశ్వదేవం, తర్వాత అమావాస్య తర్పణములు, శ్రాద్ధాలు, అవి తెలిసినంతవరకు ఏదేదో చేస్తున్నారు అందరు. కానీ ఇది అందరికి అర్థమవుతుంది,
అందరూ చెయ్యదగినటువంటిది, అందరూ చేయవలసినటువంటిది, ముఖ్యముగా ఆ గృహస్థులు ఉన్నవాళ్ళు, గృహస్థాశ్రమం. అక్కడే ఎక్కువ చిత్తశుద్ధి. చూడండి, బ్రహ్మచర్యాశ్రమంలో ఒక 12 ఏళ్ళు ఉన్నాడు, చదివాడు, వచ్చాడు. ఆ తర్వాత దానికి డబుల్గా లేక ట్రిపుల్ ఒక 35 ఏళ్ళు, 40 ఏళ్ళు గృహస్థాశ్రమంలో ఉంటాం. చాలా పెద్ద లైఫ్ స్పాన్ అది. మరి అక్కడ నువ్వు సక్రమంగా సరిదిద్దుకుంటూ నీ గృహస్థాశ్రమము నీకు చక్కగా ఉన్నతిని ఇచ్చేట్లుగా నువ్వు చేసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ ఉన్నతి అంటే మర్చిపోకూడదు, లక్ష్యం మనకు ఆల్రెడీ క్లియర్గా చెప్పబడింది, మోక్షం. లక్ష్యం మోక్షం. పంచమహాయజ్ఞాలు, దీని గురించి కొంచెం వివరిస్తాను. ఎక్కడ అవసరం కాబట్టి ఈ విషయాన్ని మరలా ఇంత లోతుగా మాట్లాడలేము కాబట్టి నిదానంగా అవసరమైనంత వరకు పాయింట్ టు ది పాయింట్ చెప్తున్నాను. 5 మహాయజ్ఞాలు, పంచమహాయజ్ఞాలు. మహాయజ్ఞం అని చెప్పినందువలన అదేదో చాలా పెద్ద యజ్ఞం అండి, చాలా మంది పూజారులని పిలవాలా, చాలా మందికి అన్నదానాలు ఇవ్వాలా, పెద్ద పందిరి వేయాలా, పెద్ద అగ్నికుండం, అట్లా అని కాదు అర్థం. ఇక్కడ మహా అంటే ద బెస్ట్ అని అర్థం. బెస్ట్. దేవయజ్ఞ లేక దైవయజ్ఞము అంటారు. అంటే ఏదో విధముగా ప్రతిదినము నువ్వు పొద్దున సాయంత్రం అట్లీస్ట్ ఒకసారైనా నువ్వు ఆ దేవుడిని ఆరాధించటం అనేటువంటిది చెయ్యాలి. నీ ఇష్ట దైవమా, కులదైవమా, ఏదైనా ఆ దైవమును, ఆ దేవుణ్ణి ఆరాధించటం, అది యజ్ఞము అంటారు. అందుకని యజ్ఞం అని ఇక్కడ వర్షిప్ అని అర్థం. ఆ వర్షిప్ వేరు వేరు రకరకాలుగా ఉంటుంది. కానీ జనరల్గా మనకు మైండ్ యజ్ఞం అనగానే పెద్ద అగ్నికుండము, పెద్ద చుట్టూ చాలా మంది బ్రాహ్మణులు కూర్చున్నారు, తర్వాత దాంట్లో నెయ్యి ధారధారగా పోస్తున్నారు, ఇదే గుర్తొస్తుంది మనకు. అలా అనుకోకూడదు. నీ ఇంట్లో, నీ పూజా రూమ్లోనే నువ్వు పెట్టుకున్నటువంటి ఆ చిన్న విగ్రహమో, ఆ దేవుడు ఎవరైతే దేవియో, ప్రతిదినం నిత్య ఆరాధన అలా చేయటం చాలా అవసరం. ఎందుకంటే సమష్టి దృష్టిలో ఈశ్వరుడు అనేటువంటి ఒక శక్తి ఈ ప్రపంచం మొత్తమును, నామరూప ఈ ప్రపంచం మొత్తమును, పంచభూతాలను, జీవులు, వాటి కర్మలు, వాళ్ళ ఫలాలు ఇవన్నీ ఇస్తూ, వర్షాలు టైంకి కురిపిస్తూ, ఇవన్నీ జరిపిస్తున్నందుకు ఒక శక్తి ఉన్నది. ఆ సమష్టి శక్తి పేరు ఈశ్వర అంటాం. అలా సమష్టి శక్తి ఈశ్వర అంటే అందరికీ అర్థము కాదు, అందరి మనస్సుకి అందుబాటుకి రాదని చెప్పి నువ్వు ఆ అవతారాల్లో వచ్చినటువంటి కృష్ణుడునో, రాముడునో, లేక దేవినో, గణపతినో, ఇలా శివుడినో, మనం ముఖ్యముగా మన వైదిక సంప్రదాయంలో పంచాయతనము అని చెప్పి 5 గురించి పూజ, ఆరాధన చెప్పారు. ఇది శంకరాచార్యుల వారి టైంలో నుంచి ఎక్కువగా బాగా ఆయన దీన్ని ప్రోత్సహించారు. అందుకని భేదములు పెట్టుకోకు, అందరూ పంచాయతన పూజ చేస్తుంటే శివుడు, విష్ణువు అనే ద్వేషము రాదు. తర్వాత శాక్తేయులు, గాణపత్యులు అని చెప్పి ఆ భేదాలు రావు అని చెప్పి 5 పెట్టారు. పూజలో 4 కార్నర్స్లో నలుగురిని పెట్టి మధ్యలో నీ ముఖ్యమైన ఆరాధన ఇష్ట దైవమును మధ్యలో పెట్టు. ఉదాహరణమునకు మధ్యలో నేను విష్ణువును పెట్టుకున్నాను, నాకు విష్ణు ఇష్టదైవం అంటే ఆ కార్నర్ 4లో ఏం పెట్టాలి? శివుడు, దేవి శక్తి, గణపతి అండ్ సూర్యుడు. సూర్యుడు వైదిక కాలంలో నుంచే ప్రత్యక్ష దైవము, ప్రత్యక్ష నారాయణ, సూర్యనారాయణ. కాబట్టి ఆ సూర్యుడిని నువ్వు నీ ఇష్టదేవత ఏదైనప్పటికీ కూడా నువ్వు సంధ్యావందనలో సూర్యుడిని పూజిస్తున్నావా లేదా? చూసారా?
ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో అన్ని రకాల జాతులు మనుషులు కొండలో కోణంలో ఉన్న వాళ్ళు కూడా సూర్యుడిని నమస్కరిస్తారు, అడవి జాతి వాళ్ళు కూడా. సరే, ఇలా 5 పెట్టారు. దీన్ని పంచాయతన పూజ అంటారు. సో దైవ యజ్ఞం, ఎంత నైవేద్యం పెడుతున్నావు, ఎంతసేపు పూజ చేస్తున్నావు, నువ్వు షోడశోపచార పూజ చేస్తున్నావా లేక అష్టోపచార పూజ చేస్తావా? సహజముగా మనకు పెద్దలు ఇచ్చినటువంటిది షోడశోపచార పూజ. ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు పండుగల సమయంలో కొంచెం ఎన్నో ఎలాబరేటెడ్గా పెద్దదిగా చేసి సహస్రనామ అర్చనలు చేస్తూ ఇట్లా చేసి నైవేద్యం, బొట్టు పెట్టడం, తీర్థం ఇవ్వటం, స్నానం సమర్పణం ఇవన్నీ చేస్తే ప్రతిరోజు ఆ దేవుడికి అటెండెన్స్. నువ్వు యజమానుడివి ఇంటికి, ఓ దేవుడా, నేను నీ యొక్క కేర్ టేకర్ని మాత్రమే, సేవకుడిని నేను ఇక్కడ, అందుకని నీ పేరుతో నేను ఇవన్నీ ఇక్కడ నా జీవితం నడుపుతూ పనులు చేస్తున్నాను అని చెప్పి ప్రతిరోజు ఆయనకి చెప్పటం. ఇది ఒక రకమైనటువంటి గ్రాటిట్యూడ్ అండి, కృతజ్ఞతను తెలుపుట. ఈ పంచమహాయజ్ఞాలు కృతజ్ఞతలు. ఎప్పుడైతే మనుషుడు ఒకడు కృతజ్ఞతతోటి జీవిస్తాడో సహజముగా వాడి మనస్సు శుద్ధముగా ఉంటుంది. కృతజ్ఞత లేని వాడిని కృతజ్ఞ అంటుంది. వాడు చాలా దుర్మార్గుడు. ఓకే, ఏమంటారు దాని, గ్రాటిట్యూడ్ లేనటువంటి జీవితం అది జీవితము కాదు. అందుకనే కర్మయోగ యొక్క సిద్ధాంతంలోని చెప్పేటప్పుడు ఏం చెప్పాం? ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. దానికోసం దైవ యజ్ఞం. అందుకని ఈ దీంట్లో మనస్సులో ఏవేవో పెట్టుకొని గందరగోళం అవ్వకండి. ఆ దేవుడు గొప్పవాడా, ఈ దేవుడు గొప్పవాడా, ఆ పూజ గొప్పదా, ఈ పూజ గొప్పదా, ఆ మంత్రం గొప్పదా, ఈ మంత్రం గొప్పదా. నీకు మీ పెద్దల చేత ఏది ఇవ్వబడిందో, సరే నీ మనసుకి ఏది ఇప్పుడు ఇష్టపడిందో దాన్ని వదలకుండా అదే చెయ్యి. మధ్య మధ్యలో మారుస్తూ. ఈ రోజుల్లో చూడండి, నిజమైన ఇళ్లలో దేవుళ్ళన్నీ ఫోటోలు పక్కకి వెళ్ళిపోయినాయి, వేరే ఎవరెవరో వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ముఖ్యమైన దేవాలయాలు, ముఖ్యమైన దేవుడిగా అయిపోయినారు. అట్లా కాకూడదు. వైదిక పద్ధతిలో ఇచ్చినటువంటిది పెద్దలు మన పూర్వకాలంలో ఆ కులం అది పెట్టకుండా, ఇప్పుడు ఈ రోజులో చూస్తే వేరే వేరే, ఆ పేర్లు చెప్పని నేను, మీకే తెలుసు, ప్రతి బజార్లో ప్రతి ఊర్లో ఆ గుడులు వస్తున్నాయి. మామూలు గుళ్ళకి, శివాలయాలకి, విష్ణు ఆలయాలకి వెళ్ళే జనాలు ప్రతిరోజు తగ్గిపోతున్నారు. గణపతి గుడికి వెళ్ళేవాళ్ళు, ఆ వేరే గుడులు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అన్నానే వాటికి ఎక్కువ మంది వెళుతున్నారు. అంటే ఏంటి అర్థం? నీకు ఇంతకాలముగా వేదములచే చెప్పబడిన అవతారమూర్తులు, మీ కుల దేవతలు మీద నమ్మకము, ఇష్టము లేకుండా ఎవరో ఏదో చేస్తున్నారు, పరిగెడుతున్నారని చెప్పి నీకు తొందరగా ఫలం రావాలి, అక్కడికి వెళితే చాలా అతడికి మంచి జరిగిందిట అని చెప్పి అంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరో చెప్తారు, అక్కడ కాదు ఆ గుడికి వెళ్ళు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళు, ఇట్లా చెప్పి మనల్ని తిప్పుతుంటారు. వాళ్ళు తిప్పలే, మన బుద్ధి తిరిగింది, మనకు బుద్ధి లేదు, అందుకని మనం తిప్పలు పడుతున్నాం. సరిగ్గా అర్థం చేసుకుంటే ఏ దేవుడైనా నీ నమ్మకము, నీ శ్రద్ధా భక్తుల మీద ఆధారపడి ఉన్నది ఆ ఫలం అనేటువంటిది. అందుకని దైవయజ్ఞమును ఈ విధంగా అర్థం చేసుకో. రెండోది పితృయజ్ఞము. ఏం మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు? ఏ హెడ్డింగ్ కింద మాట్లాడుతున్నాను? తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం అనే దాని కిందట కర్మ అంటే ఏమిటని చెప్పాను, దానిలో నిష్కామ కర్మలు అంటే ఏంటి చెప్పాను. అది ఒక ముఖ్యత్వం చెప్పడానికి ఇప్పుడు పంచమహాయజ్ఞాల గురించి వివరిస్తున్నాను. ఏదో మర్చిపోకూడదు. పితృయజ్ఞం. ఇప్పుడు నా శరీరం, నేను ఇక్కడ ఉన్నాను అంటే దీనికి కారణం నా తల్లిదండ్రులు. నా తల్లిదండ్రులు ఇప్పుడు జీవించున్న వాళ్ళని ప్రతిరోజు నమస్కరిస్తూ, గౌరవిస్తూ,
వాళ్ళు డబ్బులున్న వాళ్ళైనా, చదువులు ఉన్న వాళ్ళైనా, లేని వాళ్ళైనా తల్లిదండ్రులే. వాళ్ళు మూలముగానే కదా నాకు ఈ శరీరము లభించినదని చెప్పి ఒక కృతజ్ఞతతోటి ఉండటం. సరే, వాళ్ళకి ముఖ్యముగా ఈ పితృయజ్ఞం అంటే మనం ఏదో ఏన్సిస్టర్స్ అని చెప్పి తాత ముత్తాతలు చనిపోయిన వాళ్ళందరి గురించి అనుకుంటూ ఆ పిండదానం చేయాలి, శ్రాద్ధం చేయాలి, ఇవన్నీ చెప్తారు. అది ఓకే, అది ఒక పక్కన. ఇప్పుడు నాకు ముఖ్యముగా ఎప్పుడెప్పుడో చాలా సంవత్సరాల కిందట చనిపోయినటువంటి తాతలు ముత్తాతలు ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలుస్తుంది లెక్క. సరే, నా తల్లిదండ్రులకి కారణమైనటువంటి ఆ తాతలు, వాళ్ళకి కారణమైనటువంటి వాళ్ళ తండ్రులు, తల్లిదండ్రులు, ఇట్లా పరంపరగా అట్లా వస్తుందని కదా. మొత్తానికి నేను ఈ రోజు ఇప్పుడు ఈ శరీరముతోటి ఇక్కడ జీవిస్తూ ఈ లోకంలో ఉంటున్నానంటే నా పితృలే కదా. పితృలంటే ఆల్ మై పూర్వీకులే కదా నాకు కారణం అని చెప్పి వాళ్ళని నేను మర్చిపోకుండా వాళ్ళకి కృతజ్ఞత చూపిస్తూ, నువ్వు ప్రతిరోజు తలుచుకుండేదే, సంవత్సరానికి ఒకసారి పెట్టే శ్రాద్ధం కాదు, ప్రతిరోజు పితృతర్పణం, నమస్కారం, అన్నిటికీ వాటికి మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు తెలియని వాళ్ళు అట్లీస్ట్ తలుచుకుంటే చాలు. సరే, ముఖ్యమైన పాయింట్, ఉన్న తల్లిదండ్రుల్ని సరిగ్గా చూస్తున్నావా లేదా? ముఖ్యముగా వాళ్ళని గౌరవించటం, వాళ్ళని అగౌరవపరిచి మాట్లాడటం, అవమానపరచటం, కించపరచటం, తిట్టటం, కొట్టటం, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఏ కారణము చేత కూడా వాళ్ళని నువ్వు తిరస్కరించకూడదు, కించపరచకూడదు. ఇప్పుడున్న తల్లిదండ్రుల్ని, ఇది ముఖ్యం కదా మరి ఈ రోజుల్లో. ఇప్పుడున్న తల్లిదండ్రులు వయస్సు అయిన తర్వాత వాళ్ళు ముసలివాళ్ళు అయితే వాళ్ళని ఓల్డేజ్ హోమ్కి పంపిస్తున్నారే కానీ వాళ్ళని మన దగ్గర పెట్టుకొని వాళ్ళకి కష్టకాలంలో శరీరమునకు వల్ల కాని సమయంలో వాళ్ళని కొంచెం మనం చూస్తూ, డాక్టర్కి చూపిస్తూ, మందులు ఇస్తూ, వాళ్ళకి ఆహారం ఇస్తూ ఇలా సేవ చేస్తామనే భావన ఉండాలి. అందుకని పితృ యజ్ఞం అంటే ఏదో శ్రాద్ధం, తర్పణం ఇచ్చేటువంటిది మాత్రమే కాదు, చాలా ముఖ్యం. కానీ ఈ రోజుల్లో ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఓల్డ్ పేరెంట్స్ని పెట్టుకోవటం, చూసుకోవటం అంటే అనేక కారణాలు, ఉద్యోగాలు, ఊర్లు మారుతున్నారు, అన్నీ అయిపోయినాయి, విదేశాలకు వెళుతున్నారు, అంతా సరే. మరి వాళ్ళకి ఇంకా బాగా ముసలి వాళ్ళు అయినారు, వాళ్ళకి ఇప్పుడు అవసరం. ఎవరైనా ఉండి డబ్బులున్నంత మాత్రాన వాళ్ళకి ప్రేమ దొరకదు కదండి. నర్సుల్ని పెట్టినంత మాత్రాన, పనులు చేసే వాళ్ళని పెట్టినంత మాత్రాన ప్రేమ దొరుకుతుందా? అది మాత్రమే కాదు, నీకు సేవ చేసే భాగ్యం లేకుండా పోతుందే. ఇలా ఆలోచించాలి పాజిటివ్గా. అయ్యయ్యో, నా తల్లిదండ్రులకి సేవ చేసే భాగ్యం నాకు లేకుండా పోతుంది, ఇది ఎంత అవసరం. ఆ సేవ అనేటువంటిది నా జీవితాన్ని సార్థకం చేస్తుంది, నా మనసుని శుద్ధపరుస్తుంది, వాళ్ళ ఆశీర్వాదాలు దొరుకుతాయి, నేను శీఘ్రముగా తొందరగా నా ఆధ్యాత్మిక మార్గంలో నేను ముందుకు వెళతాను అని చెప్పి ఒక భావన ఉండటమే అవసరం. కానీ ఉండటం లేదు ఈ రోజుల్లో అంటే ఇవన్నీ మాట్లాడితే కొంచెం కష్టంగానే ఉంటుంది డైజెస్ట్ చేసుకోవటం. బట్ ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. ఏమైంది, మనకు మన సుఖాలు, మన భోగాలు, ద కన్జ్యూమరిస్టిక్ లగ్జరియస్ లైఫ్, ఇది ముఖ్యమే కానీ నా డ్యూటీ ఏమిటనేటువంటిది మర్చిపోయాను. చూశారా? కాబట్టి తల్లిదండ్రుల యొక్క కేర్. తల్లిదండ్రులు కూడా వయస్సు అయిన వాళ్ళు ఈ రోజుల్లో వాళ్ళ దగ్గర కూడా ఒక తప్పు ఉంది. వాళ్ళు కూడా కొంచెం మొండిగానే ఉంటూ ఈ కుటుంబంలో కొడుకు, కోడలు వీళ్ళ విషయాలలో, వాళ్ళ పిల్లల విషయాల్లో అన్నిట్లో తలదూరుస్తూ వీళ్ళు నెమ్మదిగా ఉండకుండా, వాళ్ళను సుఖముగా ఉండనీయకుండా ఇలా పెట్టినప్పుడు వాళ్ళకి కూడా వీళ్ళని ఇంట్లో పెట్టుకోవడం కష్టం అనిపిస్తుంది. ఎవరికి? కొడుకు, కోడలికి. అందుకని
వయస్సు వచ్చిన తర్వాత కూడా మనం ఎట్లా ఉండాలనేది మనము నేర్చుకోవాలి. సరే, ఈ విషయాన్ని తర్వాత వానప్రస్థం అనే విషయం వచ్చినప్పుడు చెప్తాను ఇంకా ఎక్కువగా. సరే, ఇప్పుడు పితృయజ్ఞము చూసాము. తర్వాతది బ్రహ్మయజ్ఞం లేక ఋషి యజ్ఞం అని మూడోది చెప్పబడుతున్నది. ఋషి యజ్ఞం ఆర్ బ్రహ్మయజ్ఞం అంటే మన యొక్క మనం అందరం సంతతి మన యొక్క శాస్త్రం ప్రకారంగా పురాణాల మూలంగా చూస్తే ఏదో ఒక ఋషి మూలంలో నుంచే మనందరం వచ్చాం. అందుకనే ఆ ఋషులు గోత్రాలు వాళ్ళ ఆ మనుషులకి కొంతమందికి రకరకాల గోత్రాలు వచ్చినాయి. చూసారా? మూలం ఋషి గోత్రం పెట్టుకున్నాగా. ఋషి గోత్రంతోటే కదా ఈ రోజు కూడా బతుకుతున్నాం చెప్పుకుంటూ. భారద్వాజ గోత్రం, కశ్యప గోత్రం ఇలా చెప్తున్నామే. మరి ఆ ఋషులు ఎవరో మనం చూసామా? వాళ్ళు ఇచ్చినటువంటి భిక్ష, వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ కరుణ దయ వలనే వచ్చింది ఈ శాస్త్రాలన్నిటినీ మెయింటైన్ చేసి ఈ వేదముల యొక్క విషయాలన్నీ చెప్తూ వాళ్ళు సమాజం కోసం, రాబోయే ప్రజల కోసం ఎంతో ఆశించి వాళ్ళ అభివృద్ధి కాగా వాళ్ళు ఎంతో త్యాగం చేశారని చెప్పాలి ఋషులు. కాబట్టి ఆ ఋషులు ఏ స్వార్థముతోటి, ఏ టైటిల్స్ కోసం పద్మశ్రీకా పద్మభూషణ కాగా ఇవన్నీ చేశారు. కాబట్టి వాళ్ళకి కూడా నువ్వు కృతజ్ఞత చూపాలి కదా. అందుకని ఆ ఋషి యజ్ఞం అనేటువంటిది కూడా మనం మర్చిపోకుండా చేయాలి. ఈరోజు టైం అయినది కాబట్టి నేను ఈ విషయాన్ని ఇక్కడితోటి నిలిపేస్తాను. రాబోయే క్లాసులో ఈ ఋషి యజ్ఞం దగ్గర నుంచి మనం విచారణ చేయటం వినటం మొదలు పెడతాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.